నమస్తే అండి. నేను మీ గణేష్‌ని. వెల్కమ్ టు గణేష్ సార్ ఆన్‌లైన్ క్లాసెస్. ఈరోజు మనం గత పోలీస్ పరీక్షలలో అడిగిన హిస్టరీ ప్రశ్నలు, వాటి యొక్క వివరణ అనేది ఒకసారి చూద్దాం. నెక్స్టు ఈ క్రింది వాటిలో తప్పుగా జతపరిచింది ఏందని అడిగిండు. మనకు. చూడండి, సత్యశోధక్ సమాజ్. సత్యశోధక్ సమాజ్‌ని స్థాపించింది మహాత్మా జ్యోతిబా ఫులే అన్నాడు. కరెక్టే. ఇక్కడ ఎస్ఎన్డిపి శ్రీ నారాయణ ధర్మ పరిపాలన యోగం. దీన్ని పెరియార్ రామస్వామి నాయకర్ అన్నారు. ఇది తప్పు. నారాయణ గురు అని ఉంటే ఇక్కడ ఇది సరైన ఆన్సర్ అయ్యేది. నారాయణ గురు. నెక్స్ట్ బహిష్కృత్ భారత్ అనేది పత్రిక బిఆర్ అంబేద్కర్ది. ఇది కరెక్టే. సాధారణ బ్రహ్మ సమాజం పండిత శివనాథ శాస్త్రి. ఇది కూడా కరెక్టే. ఇక్కడ ఎస్ఎన్డిపి యోగం శ్రీ నారాయణ ధర్మ పరిపాలన యోగం అనేది ఎవరిదంటే నారాయణ గురు స్వామి నాయకర్, రామస్వామి నాయకర్ అనేది కాదు. నారాయణ గురు అసలు పేరు నాను హసన్. నారాయణ గురు అసలు పేరు నాను హసన్. ఈయనే కేరళ రాష్ట్రానికి సంబంధించినాడు. కేరళలో యజవా తెగ అనేది మనం గుర్తుంచుకోవాలి. కేరళలో యజవా తెగ వాళ్ళ వృత్తి ఏంటంటే కల్లుగీత కార్మికులు. యజవా తెగ వాళ్ళు కల్లుగీత కార్మికులుగా గుర్తుంచుకోవాలి. వీళ్ళు అక్కడ తక్కువ కులస్తులుగా పరిగణించబడి వీళ్ళకు దేవాలయంలోకి కూడా ఎంట్రీ అనేది లేదు. దీంతో 1888లో అరవైపురం యుద్ధం అనేది, అరవైపురం ఉద్యమం అనేది జరుగుతుంది 1888లో. అక్కడ పార్వతీ పరమేశ్వర టెంపుల్లోకి అలౌ చేయాలని చెప్పేసి వీళ్ళు ఉద్యమం చేస్తారు. అదే అరవైపురం ఉద్యమం చేపట్టింది ఎవరంటే మనం ఇక్కడ నారాయణ గురు అని చెప్పాలి. ఈయన జాతి మీమాంస అనే వ్యాసంలో అగ్రకులాల వారి యొక్క ఆధిక్యతను ఖండించిండు. అదేవిధంగా 1903లో శ్రీ నారాయణ ధర్మ పరిపాలన యోగం అనే దాన్ని ఏర్పాటు చేసిండు. దీని యొక్క తొలి సమావేశం త్రివేంద్రం సమీపంలోని కున్నుకుజిలో జరుగుతుంది. కున్నుకుజిలో ఎస్ఎన్డిపి యొక్క తొలి సమావేశం జరుగుతుంది. జాతి మీమాంస అనే వ్యాసంలో అగ్రకులాల వారి యొక్క ఆధిక్యతను వ్యతిరేకించిండు. నెక్స్ట్ 1888లో అరవైపురం ఉద్యమం అనేది ప్రారంభించిండు. ఇది దేవాలయ ఎంట్రీ కోసం జరిగిన ఉద్యమం. కేరళలోని యజవా తెగకు సంబంధించిన వాడు నారాయణ గురు. యజవా అంటే కల్లుగీత కార్మికులు. ఆయన అసలు పేరు అంటే నాను హసన్ అని గుర్తుంచుకోవాలి. ఈయనకు సంబంధించి ప్రధాన డైలాగ్ నినాదం ఒకటి ఉంటుంది. మానవాళికి ఒకే మతం, ఒకే దేవుడు, ఒకే జాతి. మానవాళికి ఒకే మతం, ఒకే దేవుడు, ఒకే జాతి అని అన్నది ఎవరంటే నారాయణ గురు. గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత ఈయన యొక్క ప్రధాన శిష్యుడు శ్రీధరన్ అయ్యప్పన్ లేదా సహధరన్ అయ్యప్పన్. నారాయణ గురు యొక్క శిష్యుడు ఎవరంటే సహధరన్ అయ్యప్పన్. ఈయనే జాతి మతాలనే లేవు, మానవాళికి మతం లేదు, నెక్స్ట్ జాతి లేదు, అసలు దేవుడే లేడు అనేది ఆయన యొక్క డైలాగ్. మానవాళికి మతం లేదు, జాతి లేదు, దేవుడు లేదని. ఈయన భోజన పంక్తి అనే సహపంక్తి భోజనాలను ఏర్పాటు చేసిండు. అంటే అన్ని కులాల వాళ్ళు సోదర భావంతో. ఇంకొకటి బ్రదర్హుడ్ అసోసియేషన్ కూడా ఏర్పాటు చేసింది ఎవరంటే నారాయణ గురు యొక్క శిష్యుడు సహధరన్ అయ్యప్పన్ లేదా శ్రీధరన్ అయ్యప్పన్ అంటారు. ఆయనే అన్ని కులాల వారిని ఇన్వైట్ చేసి సహపంక్తి భోజనాలను ఏర్పాటు చేసిండు. అదేవిధంగా బ్రదర్హుడ్ అసోసియేషన్ అనే సంస్థను కూడా ఏర్పాటు చేసిండు. ఇది నారాయణ గురుకు సంబంధించిన అంశం. ఇక రామస్వామి నాయకర్ని పెరియార్ అని పేర్కొంటారు. ఈవి రామస్వామి నాయకర్ని పెరియార్ అని పేర్కొంటారు. ఈయన 1925లో ఆత్మగౌరవ ఉద్యమం అనేదాన్ని చేపట్టిండు. ఆత్మగౌరవ ఉద్యమం, సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ను ఏర్పాటు చేసిండు. దీనికంటే ముందు జస్టిస్ పార్టీ అని ఉంటే దాని నుంచి రావాలి జస్టిస్ పార్టీ. ఆ తర్వాత లాస్ట్కి అది డిఎంకే పార్టీగా,
ఆ తర్వాత లాస్ట్కు ఏఐడిఎంకేగా ఇట్లా డివిజన్ అనేది జరిగిపోతుంది. జస్టిస్ పార్టీ నుంచి ఆవిర్భావం జరుగుతుంది. వీళ్ళంతా అప్పుడు బ్రిటిషర్లకు అనుకూలంగా ఉన్నారు. జస్టిస్ పార్టీ అనేది అదొక అంశం. వీళ్ళు తమిళనాడులో అగ్రకులాల వారికి వ్యతిరేకంగా పోరాడారు. ఈయననే ఆసియా సోక్రటీస్ అంటారు. ఈవి రామస్వామి నాయకర్ని ఆసియా సోక్రటీస్ అని పేర్కొంటారు. కుడియరసు, విదతులై అనేవి ఆయనకు సంబంధించిన పత్రికలు. నెక్స్ట్ బహిష్కృత్ భారత్, మూక్ నాయక్, బహిష్కృత్ భారత్, జనతా. మూక్ నాయక్, బహిష్కృత భారత్, జనతా. ఈ పత్రికలన్నీ ఎవరికి సంబంధించినవి అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి సంబంధించినవి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్లోని మో అనే ప్రాంతంలో జన్మించాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్లో మో అనే ప్రాంతంలో జన్మించిండు. ఈయన స్వతంత్ర భారతదేశంలో తొలి లా మినిస్టర్, న్యాయశాఖ మంత్రిగా పనిచేసిండు. అదేవిధంగా డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా కూడా పనిచేసిండు. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ కూడా ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయనకు సంబంధించి పత్రికలు అడిగిండు. మూక్ నాయక్, బహిష్కృత్ భారత్, నెక్స్ట్ జనతా. ఇవన్నీ అంబేద్కర్కి సంబంధించిన పత్రికలు. అదేవిధంగా ఈయనకు సంబంధించిన పార్టీలు కూడా ఉంటాయి, రాజకీయ పార్టీలు. ఇండిపెండెంట్ లేబర్ పార్టీ 1936లో దీన్ని ఏర్పాటు చేసిన ఇండిపెండెంట్ లేబర్ పార్టీ. నెక్స్ట్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా దీన్ని 1956లో ఏర్పాటు చేసిండు. ఈ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకు ఆ తర్వాత తెలంగాణ నుంచి ఒక ఆమె అధ్యక్షురాలుగా పనిచేసింది. ఆమె పేరే జెట్టి ఈశ్వరీబాయి. హైదరాబాద్కు సంబంధించి హైదరాబాద్ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించింది జెట్టి ఈశ్వరీబాయి అంబేద్కర్ యొక్క రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకు అధ్యక్షురాలుగా పనిచేసింది. ఈమె ప్రస్తుతం గీతారెడ్డి గారి యొక్క తల్లి జెట్టి ఈశ్వరీబాయి. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకు ఈమె ప్రెసిడెంట్గా పనిచేసింది. ఆ తర్వాత ఆల్ ఇండియా షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ అనేది ఈయనకు సంబంధించిన రాజకీయ పార్టీలు, పత్రికలు. నెక్స్ట్ కొన్ని పుస్తకాలు కూడా ఉంటాయి. ఓకేనా. గాంధీ అండ్ వాట్ కాంగ్రెస్ అండ్ గాంధీ హ్యావ్ డన్ టు ద అన్టచబుల్స్, హూవెర్ అన్టచబుల్స్, ఇట్లాంటి. నెక్స్ట్ అన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్, హూవెర్ శూద్రాస్, హూవెర్ అన్టచబుల్. నెక్స్ట్ వాట్ గాంధీ అండ్ కాంగ్రెస్ హ్యావ్ డన్ టు ద అన్టచబిలిటీస్. ఇవన్నీ ఆయనకు సంబంధించిన పుస్తకాలు. నెక్స్ట్ పిహెచ్డికి సంబంధించి ప్రాబ్లమ్ ఆఫ్ ఇండియన్ రూపీ, ఇట్స్ ఆరిజిన్ అండ్ సొల్యూషన్స్ అనేది దానికి సంబంధించి రాసిండు. ఇదంతా అంబేద్కర్కి సంబంధించిన పత్రికలు, పార్టీలు. ఈ విధంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మహర్ ఉద్యమం అనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ కోతి అనే జమీందారీ పద్ధతి. నెక్స్ట్ కలారం ఉద్యమం. ఇవన్నీ దేవాలయాలకు సంబంధించి. కలారం నాసిక్లో ఉంటుంది ఆ దేవాలయ ఉద్యమం. కోతి అనే జమీందారీ వ్యవస్థ. నెక్స్ట్ మహర్ అనే చెరువు సంబంధించి ఈ ఉద్యమాలన్నీ ఎవరికి సంబంధించినవి? అంబేద్కర్ గారికి సంబంధించినవి. నెక్స్ట్ 1856లో ఏ కారణంపై లార్డ్ డల్హౌసీ అవధ్ సంస్థానాన్ని ఆక్రమించాను? అవధ్ అన్న నేటి అయోధ్య. హిందూ పేరు అయితేనేమో అయోధ్యగా, దాన్నే ముస్లిం పేర్లుగా అవధిగా పిలుస్తారు. ఈ అవధ్ను ఏ కారణం చేత డల్హౌసీ బ్రిటిష్ సామ్రాజ్యంలో ఆక్రమించినని పేర్కొన్నారు. మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ దత్తత స్వీకార పద్ధతి అన్నాడు, అది కాదు. సైన్య సహకార పద్ధతి కాదు. దుష్పరిపాలన నెపం, మ్యాల్ అడ్మినిస్ట్రేషన్,
మాల్ అడ్మినిస్ట్రేషన్ పేరు మీదుగా డల్హౌసీ ఏం చేసిండంటే అవధ్ సామ్రాజ్యాన్ని బ్రిటిష్ ఇండియాలో విలీనం చేసిండు. ఓకేనా. అప్పుడు అవధ్ పాలకుడు అంటే వాజిద్ అలీ షా. వాజిద్ అలీ షా అన్నట్టు ఆయన అవధ్ యొక్క నవాబు. దుష్పరిపాలన నెపంతో అవధ్ను బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం చేసిండు. ఎవరంటే లార్డ్ డల్హౌసీ అతి చిన్న వయసులో గవర్నర్ జనరల్గా బాధ్యతలు స్వీకరించిండు. డల్హౌసీ 1848 నుంచి 1856 వరకు గవర్నర్ జనరల్గా పనిచేసిండు. 1848 నుంచి 1856 వరకు ఈయన కాలంలో అనేక సంస్కరణలు అనేవి జరిగినాయి. నెక్స్ట్ రైల్వేల అభివృద్ధి అనేది జరిగింది. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అనే దాన్ని ఏర్పాటు చేసిండు. నెక్స్ట్ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిండు. అంటే దత్తత, ఏ యొక్క హిందూ రాజైనా సంస్థాన రాజైనా కానీ వారసుడు లేకుండా మరణించినట్లయితే వాళ్ళ యొక్క దత్తత ప్రమాణం స్వీకారం అనేది చెల్లదని, దాన్ని బట్టి ఆ రాజ్యాలను బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం చేసే సిస్టమ్ అంటే రాజ్య సంక్రమణ సిద్ధాంతం. ఇది ఆ తర్వాత సిపాయిల తిరుగుబాటు తర్వాత 1859లో దీన్ని రద్దు చేశారు. విక్టోరియా మహారాణి పరిపాలన అనంతరం దీన్ని రద్దు చేశారు. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్, నెక్స్ట్ రాజ్య సంక్రమణ సిద్ధాంతం, నెక్స్ట్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంటు, రైల్వేల అభివృద్ధి, ఇవన్నీ డల్హౌసీ కాలంలో జరిగినాయని గుర్తుంచుకోవాలి. ఇక్కడ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం ఆక్రమించిన రాజ్యాలు వరుస క్రమం అని అడుగుతాడు. చూడండి, 1848లో సతారా, మహారాష్ట్రకు సంబంధించిన సతారా అనే ప్లేస్ను, తర్వాత 1849లో సంబల్పూర్, 1850లో భగత్పూర్, ఆ తర్వాత 1852 ఉదయ్పూర్, 1853 ఝాన్సీని 1853లో, 1854లో నాగపూర్. ఈ ఆర్డర్ అనేది గుర్తుంచుకోవాలి. రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం ఆక్రమించిన రాజ్యాలు సతారా, సంబల్పూర్, భగత్, నెక్స్ట్ ఉదయ్పూర్, ఝాన్సీ, నాగపూర్. ఈ విధంగా గుర్తుంచుకోవాలి. రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటే డల్హౌసీ గుర్తుకు రావాలి. ఈ డల్హౌసీ కాలంలోనే 1853 ఏప్రిల్ 16 బొంబాయి టు తానే 34 కిలోమీటర్ల మేరకు తొలి రైల్వే లైన్ అనేది నిర్మించారు 1853లో. ఇదే 1853లో కలకత్తా, ఆగ్రా మధ్యన టెలిగ్రాఫ్ లైన్ కూడా ప్రారంభించబడ్డది. 1854లో పోస్ట్ ఆఫీస్ చట్టం చేసిండు. 1854లో పోస్ట్ ఆఫీస్ చట్టం కూడా చేసిండు. ఇదే 1854లో భారతదేశంలో విద్యకు సంబంధించి వుడ్స్ డిస్పాచ్, దీన్నే మాగ్నా కార్టా ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా, భారతదేశంలో విద్యకు సంబంధించి మాగ్నా కార్టాగా వుడ్స్ డిస్పాచ్ అని పేర్కొంటాం. అది 1854లో. ఇదే 1854లో పోస్ట్ ఆఫీస్ చట్టం చేసిండు. ఇదే 1854లో నాగపూర్ రాజ్యాన్ని ఆక్రమించిండు. అది రిలేటెడ్ ఇన్ఫర్మేషన్గా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ దుష్పరిపాలన నెపంతో అవధ్ని డల్హౌసీ బ్రిటిష్ సామ్రాజ్యంలో ఆక్రమించిండు. దుష్పరిపాలన నెపంతో అనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి మనకు రాజ్య సంక్రమణ సిద్ధాంతం లేదా దత్త స్వీకార పద్ధతి, దానికి సంబంధించింది. దత్తత అనేది డల్హౌసీ కాలంలో రాజ్య సంక్రమణ సిద్ధాంతానికి సంబంధించినది. ఇంకొక ఇన్ఫర్మేషన్, సైన్య సహకార పద్ధతి అని అడిగిండు మనకు. సబ్సిడరీ అలయన్స్, సైన్య సహకార పద్ధతి గుర్తుంచుకోండి. దీన్ని 1798లో గవర్నర్ జనరల్ వెల్లెస్లీ అనే గవర్నర్ జనరల్ దీన్ని ప్రవేశపెట్టిండు. 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధం కాలంలో గవర్నర్ జనరల్ కూడా ఎవరంటే వెల్లెస్లీ. 1799లో టిప్పు సుల్తాన్ మరణం కూడా జరుగుతుంది.
అప్పుడు కూడా గవర్నర్ జనరల్ వెల్లెస్లే. సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టింది కూడా గవర్నర్ జనరల్ వెల్లెస్లే అనేది గుర్తుంచుకోవాలి. ఈ సైన్య సహకార పద్ధతికి తొలుత బీజం వేసింది ఎవరంటే ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే. డూప్లే అనేట ఆయనే ఈ సైన్య సహకార పద్ధతికి బీజం వేసిండు భారతదేశంలో. ఈయన తొలిసారిగా భారతీయ రాజుల నుంచి కొంత ధనానికి ఏం చేసేవాడు అంటే సైన్యాన్ని సప్లై చేసేవాడు. ఇట్లా అవధ్ రాజు కూడా డూప్లే యొక్క సహాయం పొందిండు. అట్లా దీన్ని అఫీషియల్గా వాడుకున్నది ఎవరంటే బ్రిటిషర్లు. దీన్ని అఫీషియల్గా వాడుకున్నది బ్రిటిషర్లు. ఆ సైన్య సహకార పద్ధతికి బీజం వేసింది ఎవరంటే డూప్లే. ఓకేనా. ఇది అనే కొంత అమౌంట్కు సైన్యాన్ని భారతీయ రాజులకు పంపించిండు. దాన్ని అదునుగా తీసుకొని అఫీషియల్గా వాడుకుందంటే బ్రిటిష్ వాళ్ళు. దాంట్లో కూడా వెల్లెస్లీ. ఈ సైన్య సహకార పద్ధతి ప్రకారం ఎవరు సంతకాలు చేశారు తొలిసారిగా సబ్సిడీ అలయన్స్ పైన అడుగుతారు. 798 అండ్ 18 రెండు సార్ల నిజాం అలీ ఖాన్ అంటేనే సంతకం చేసిండు. ఈ 1800లోనే దత్త మండలాలను దారాదత్తం చేసిండు, గుర్తుంచుకోవాలి. 1798 అండ్ 1800లో సైన్య సహకార పద్ధతి పైన తొలిసారిగా సంతకం చేసిందంటే నిజాం అలీ ఖాన్. ఆ తర్వాత 1799 మైసూరు, తర్వాత తంజావూరు. 1801లో అవధ్. 1802లో మరాఠా పీష్వా బాజీరావ్ మరాఠా పీష్వా. ఇది ఆర్డరు, గుర్తుంచుకోవాలి. నిజాం అలీ ఖాన్, మైసూర్ సంస్థానం, తంజావూర్, అవధ్, నెక్స్ట్ మరాఠా. ఇది సైన్య సహకార పద్ధతి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఫుల్ క్లాస్లో నేర్చుకుందాం. నెక్స్ట్ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అన్ బెసెంట్ హోమ్ రూల్ ఉద్యమాన్ని నడిపింది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా కరెక్టే. కారణం ఆమె భారతీయులందరినీ ఒకే ఛత్ర కిందకి చేర్చాలని ఆకాంక్షించింది. అది కూడా కరెక్టే. ఏ ఆర్ రెండు నిజం మరియు ఏకు సరైన వివరణ. చూడండి, అన్ బెసెంట్ హోమ్ రూల్. హోమ్ రూల్ ఉద్యమం. హోమ్ రూల్ ఉద్యమం అంటే స్వయం పాలన. ఈమె అన్ బెసెంట్ ఐర్లాండ్కి సంబంధించిన వనిత. ఐర్లాండ్ వనిత. ఏ దేశానికి సంబంధించినామంటే ఐర్లాండ్ వనిత. ఈమెను ఐర్లాండ్ రాజధాని డబ్లిన్గా మనం గుర్తుపెట్టుకోవాలి. అన్ బెసెంట్ అసలు పేరు అనేవుడ్. ఈమె జన్మించింది మాత్రం లండన్లో. తర్వాత పెరిగిందంటే ఐర్లాండ్లో. ఆ తర్వాత భారతీయ స్వాతంత్ర్యం కోసం ఈమె పాటుపడ్డది. హోమ్ రూల్ అనే భావనను ఆమె ఇక్కడ ఇంప్లిమెంట్ చేసింది. ఇట్లాంటి తరహా ఉద్యమం ఐర్లాండ్లో జరిగింది కాబట్టి దీన్ని భారతదేశంలో ఇంప్లిమెంట్ చేసింది ఎవరంటే అన్ బెసెంట్. స్వయం పాలనకు ఈమె బీజం వేసింది. ఆ తర్వాత ఇక్కడ ఈమెకంటే ముందే బాలగంగాధర్ తిలక్ 1916 ఏప్రిల్లో పూణే కేంద్రంగా తిలక్ హోమ్ రూల్ ఉద్యమాన్ని ప్రారంభించిండు. 1916లో ఏప్రిల్లో పూణే కేంద్రంగా ప్రారంభించిండు. తర్వాత కేసరి మరాఠీ పత్రికలు దాన్ని ప్రచారం చేసినాయి. కేసరి మరాఠీ అనే పత్రికలను ప్రచారం చేసినాయి. ఎన్సి కేల్కర్ అట్లాంటి వాళ్ళందరూ దీంట్లో పనిచేసారు. జీన్ బాప్టిస్ట్ అంటేనే కార్యదర్శిగా పనిచేసింది. అది తిలక్ యొక్క హోమ్ రూల్ ఉద్యమం. ఇక్కడ అన్ బెసెంట్ కూడా 1916 సెప్టెంబర్ 3న అడయార్ కేంద్రంగా, మద్రాసులోని అడయార్ కేంద్రంగా ఈమె హోమ్ రూల్ ఉద్యమాన్ని ప్రారంభించింది. ఈమె యొక్క హోమ్ రూల్ ఉద్యమానికి సహాయకారాలు అందించిందంటే జార్జ్ అరుండేల్, బిపి వాడియా ట్రెజరర్గా పనిచేసిండు, కోశాధికారిగా. నెక్స్ట్ జార్జ్ అరుండేల్, రామస్వామి ఇట్లాంటి వాళ్ళందరూ అన్ బెసెంట్కు సహకరించారు. హోమ్ రూల్ అనేది ఐర్లాండ్లో ప్రధానంగా జరిగింది. దాన్ని ఇక్కడ ఈమె తీసుకొచ్చింది. ఈ హోమ్ రూల్ ఉద్యమం సందర్భంగా అన్ బెసెంట్ ఎక్కడ అరెస్ట్ అయిందని అంటారు. ఈమె ఊటీ లేదా ఉదక మండలం అంటారు.
ఊటీ లేదా ఉదకమండలం తమిళనాడు. అక్కడ ఈమెను అరెస్ట్ చేసి ఊటీ జైల్లో వేసారు. ఈమెకు ఎవరి మద్దతు ఉందంటే అప్పుడు వుడ్రో విల్సన్, అప్పటి అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్ యొక్క మద్దతు కూడా ఎవరికి ఉందంటే అన్ బెసెంట్కు ఉంది. ఈమె అరెస్టును ఖండించి ఆమెను విడుదల చేయాల్సిందిగా కోరింది కూడా ఎవరంటే ఆయన. నెక్స్ట్ అన్ బెసెంట్కి సంబంధించి ఈమె యొక్క పత్రికలు పుస్తకాలు చాలా ఎగ్జామ్లు అడుగుతారు. న్యూ ఇండియా, కామన్వీల్ అనేవి ఆమెకు సంబంధించిన పత్రికలు. నెక్స్ట్ లీజావేర్ అనే జర్నల్కు కూడా సంపాదకురాలిగా పనిచేసింది. నెక్స్ట్ గ్రంథాలు అయితే వేకప్ ఇండియా అనేది. నెక్స్ట్ రీఇన్కార్నియేషన్ అనేది ఈమెకు సంబంధించిన గ్రంథాలు. సంస్థలు అయితే ఇండియన్ బాయ్స్ స్కౌట్ అసోసియేషన్ అనేదాన్ని ఏర్పాటు చేసింది. నెక్స్ట్ ఇండియన్ ఉమెన్స్ అసోసియేషన్ను 1917లో మద్రాసులో ఏర్పాటు చేసింది. ఇండియన్ ఉమెన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసింది, ఇండియన్ బాయ్స్ స్కౌట్ అసోసియేషన్ ఏర్పాటు చేసింది, వేకప్ ఇండియా, రీఇన్కార్నియేషన్ అనేవి ఆమె గ్రంథాలు. పత్రికలు అయితే న్యూ ఇండియా, కామన్వీల్, లీజావేర్ అనే దానికి జర్నల్కు పనిచేసింది. బిరుదులంటే ఇండియన్ టామ్. అన్ బెసెంట్ యొక్క బిరుదులంటే ఇండియన్ టామ్. నెక్స్ట్ ఐరన్ లేడీ ఆఫ్ ఐర్లాండ్ గుర్తుంచుకోవాలి. ఐర్లాండ్ అంటే మనం రాజధాని డబ్లిన్ అని చెప్పాలి. ఐర్లాండ్ నుంచి 2 వనితలు వస్తారు భారతదేశానికి. ఒక ఆమెమో అన్ బెసెంట్, ఇంకో ఆమె స్వామి వివేకానందుని యొక్క శిష్యురాలు మార్గరెట్ నోబుల్, ఆమెకే సిస్టర్ నివేదిత అని పేరు. వీళ్ళిద్దరు కూడా ఐర్లాండ్కు సంబంధించిన వాళ్ళే. మనం ఇదే ఐర్లాండ్ నుంచి ఆదేశిక సూత్రాలని మనం ఏ రాజ్యాంగం నుంచి స్వీకరించడం అంటే ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి స్వీకరించడం అనే అంశం కూడా గుర్తుంచుకోవాలి. ఆదేశిక సూత్రాలు ఐర్లాండ్ నుంచి. నెక్స్ట్ అన్ బెసెంట్కు సంబంధించి ఆమె పుస్తకాలు, గ్రంథాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత హోమ్ రూల్ ఉద్యమంలో ఆమె పాత్ర. 1916లో హోమ్ రూల్ ఉద్యమాన్ని ప్రారంభించింది. ఇదే 1898లో బెనారస్లో సెంట్రల్ హిందూ కాలేజ్ని ఏర్పాటు చేసింది. సెంట్రల్ హిందూ కాలేజ్ని ఏర్పాటు చేసింది. ఈ సెంట్రల్ హిందూ కాలేజ్ని ఆ తర్వాత 1916 నాటికి బెనారస్ హిందూ యూనివర్సిటీగా మార్చిన ఘనత ఎవరికి దక్కుతుందంటే మదన్ మోహన్ మాలవ్య అన్ బెసెంట్ ప్రారంభించిన సెంట్రల్ హిందూ కాలేజీని 1916 నాటికి ఈయన అనేక విరాళాలు సేకరించి ప్రిన్స్ ఆఫ్ బెగ్గర్స్ అంటారు. ఈయనను ప్రిన్స్ ఆఫ్ బెగ్గర్స్ అని అందుకే అంటారు. అంటే బెనారస్ హిందూ యూనివర్సిటీని డెవలప్మెంట్ చేయడానికి జోలబట్టి అనేక విరాళాలు సేకరించిండు. ఈయన యొక్క కలం పేరంటే మకరంద్ అని చెప్పాలి. 1916లో బెనారస్ హిందూ యూనివర్సిటీని ఏర్పాటు చేసిండు. దీన్ని సెంట్రల్ హిందూ కాలేజీని ఏర్పాటు చేసి దాన్ని అన్ బెసెంట్ ఎవరికి అప్పగించిందంటే మదన్ మోహన్ మాలవ్యకని చెప్పాలి. ఇదే 1916లో హోమ్ రూల్ ఉద్యమం అని చెప్పినాం. ఇదే 1916లో అన్ బెసెంట్ థియోసాఫికల్ కాలేజ్ బీటీ కాలేజ్ని ఏర్పాటు చేసింది. ఎక్కడ అంటే చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో ఈమె బెసెంట్ థియోసాఫికల్ కాలేజ్ని బీటీ కాలేజ్ను ఏర్పాటు చేసింది. దీనికి తొలి ప్రిన్సిపల్ అంటే మార్గరెట్ కజిన్స్ అనేట ఆయనే దాని యొక్క తొలి ప్రిన్సిపల్. గుర్తుంచుకోవాలి, మార్గరెట్ కజిన్స్. 1916లో హోమ్ రూల్ ఉద్యమం, 1916లో బీటీ కాలేజీ, 1916లో బెనారస్ హిందూ యూనివర్సిటీ. ఇదే 1916లో భారతదేశంలో తొలి మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేసిందంటే డికే కార్వే అని చెప్పాలి. భారతదేశంలో తొలి మహిళా యూనివర్సిటీ డికే కార్వే. ఇది గుర్తుంచుకోవాలి. మరి హోమ్ రూల్ ఉద్యమం ఎందుకు ఆగిపోయింది అనేది కూడా మనం తెలుసుకోవాలి. హోమ్ రూల్ ఉద్యమం 1917 ఆగస్ట్ 20న ఆగిపోయింది. దాన్నే
ప్రకటన అంటూ, మాంటేగ్ ప్రకటన, మాంటేగ్ అనౌన్స్మెంట్. ఏం చెప్పిండంటే ఇక్కడ భారతదేశానికి దశల వారీగా స్వాతంత్రాన్ని ప్రసాదిస్తామని చెప్పారు. దీంతో అన్బిసెంట్ ఉద్యమాన్ని నిలిపేసింది. కానీ తిలక్ మాత్రం ఉద్యమాన్ని కొనసాగించిండు. తిలక్కు ఈ ఉద్యమ సమయంలోనే, హోమ్ రూల్ ఉద్యమం సమయంలోనే స్వరాజ్యం నా జన్మకు, దాన్ని సాధించి తీరుతానని చెప్పేసి ఆ నినాదం కూడా ఇచ్చిండు హోమ్ రూల్ ఉద్యమం సందర్భంగానే. ఇది తిలక్ యొక్క హోమ్ రూల్ ఉద్యమం, అన్బిసెంట్ యొక్క హోమ్ రూల్ ఉద్యమం. ఇంకా అన్బిసెంట్కి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఈమె 1893లో భారతదేశానికి వచ్చింది అనేది గుర్తుంచుకోవాలి. 1893లో భారతదేశానికి వచ్చింది. 1907లో దివ్యజ్ఞాన సమాజానికి అధ్యక్షురాలైంది. థియోసాఫికల్ సొసైటీ అని ఉంటుంది, దివ్యజ్ఞాన సమాజం. ఈ దివ్యజ్ఞాన సమాజంకి ఎప్పుడు అధ్యక్షురాలైందంటే ఆమె 1907లో అధ్యక్షురాలైంది. దివ్యజ్ఞాన సమాజం యొక్క ఉద్దేశం ఏంటంటే అంతర్జాతీయ సోదరభావాన్ని పెంపొందించడం. అంతర్జాతీయ సోదరభావాన్ని పెంపొందించడం. ఫస్ట్ ఇది ఎక్కడ ఏర్పడ్డదంటే న్యూయార్క్ కేంద్రంగా, న్యూయార్క్ కేంద్రంగా 1875లో ఏర్పడ్డది. 1875లో ఏర్పడ్డది న్యూయార్క్ కేంద్రంగా. ఈ దివ్యజ్ఞాన సమాజాన్ని స్థాపించింది ఎవరంటే రష్యాకు సంబంధించిన మేడం బ్లావట్స్కీ. రష్యాకు సంబంధించిన మేడం బ్లావట్స్కీ. మేడం బ్లావట్స్కీ. అమెరికాకు చెందిన కల్నల్ ఆల్కాట్. కల్నల్ ఆల్కాట్. కల్నల్ ఆల్కాట్. అమెరికాకు సంబంధించిన కల్నల్ ఆల్కాట్, రష్యాకు సంబంధించిన మేడం బ్లావట్స్కీ. వీళ్ళిద్దరు కలిసి దివ్యజ్ఞాన సమాజాన్ని న్యూయార్క్ కేంద్రంగా 1875లో ఏర్పాటు చేశారు. న్యూయార్క్ కేంద్రంగా 1875లో ఏర్పాటు చేశారు. గుర్తుంచుకోవాలి. 1907లో దివ్యజ్ఞాన సమాజం అధ్యక్షురాలైంది. 1917లో ఐఎన్సికి అధ్యక్షత వహించింది. చూడండి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి అధ్యక్షత వహించిన తొలి మహిళ లేదా తొలి విదేశీ మహిళ అంటే అన్బిసెంట్ అని చెప్పాలి. 1917 ఐఎన్సి కలకత్తా ఐఎన్సికి అధ్యక్షత వహించింది. ఇది అన్బిసెంట్ యొక్క ప్రస్తావన. ఆమెకు సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అడిగే ప్రశ్నలు గుర్తుంచుకోవాలి.